ఈ లోక విషయ సుఖములు ఎందు పరలోక విషయ సుఖములు ఎందు రత. వేదం చెప్పిన విషయాలే, కానీ వేదానికి అతీతమైన వేదాంత విషయాన్ని వీళ్ళు ఎప్పుడు అన్వేషించరు. వేదం యొక్క అంతిమం అంటే నిర్ణయం. ఏ నిర్ణయం చేసింది ఆ సిద్ధమైన వస్తువుని ఎప్పుడు ప్రతిపాదించరు. అందుకే ఇక్కడ వేదవాద రతాహ, ఈ లోక విషయములు పరలోక విషయములను ప్రతిపాదించడి ఆ వేదవాక్కులని తీసుకుంటూ వాచం ప్రవదంతి మొదలు పెడతారు 6 ఉపన్యాసాలు. ఇంతకన్నా ఇంకొకటి ఈ లోకంలో లేదు. ఇదే శ్రేష్టం, దీనినే అందరూ తీసుకోవాలి, దీన్నే స్వీకరించాలి అని అంటూ ఇంకేమంటారు, నాణ్యత్తు అస్తి ఇది వాదిన. అన్యత్ ఇంకొకటి నాస్తి. ఇహలోక స్వర్గలోక సుఖముల కన్నా పరలోకం అనేది ఇంకొకటి లేదు అని చెప్తూ ఉంటుంటారు. అది అనమాట దీని అర్థం. వారు ఎందుకు రాసినారు ఈ శ్లోకానికి? అది అవిద్యాయామంతర్య స్వయం ధీరా పండితం మన్యమాన అనే దాని కఠోపనిషత్తుకి భగవద్గీతకి సమన్వయం ఉన్నదని ఆ శ్లోకం స్వామి వారు అక్కడ పెట్టి ఉన్నారు. ఇక వారి యొక్క స్వభావం ఇంకా వర్ణిస్తున్నారు. కామాత్మానః స్వర్గపరాః జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. అదేనమాట. ఇంకా వారేమిటి, కామ ఆత్మనః అంటే కామమే ఆత్మగా కలవాలి. కామం అంటే కోరిక, ఆత్మ అంటే మనస్సు, అంటే కోరికతో కూడిన మనస్సు కలవాలి. స్వర్గపరాహ ఏముంది, స్వర్గ సంబంధమైనటువంటి సుఖ సాధన భూతములైనటువంటి కర్మల యందు నిష్ఠులై ఉంటారు వీళ్ళు. ఇక అవి దేనికోసం ఉంటారు అంటే చెప్తున్నారు, జన్మ కర్మ ఫల ప్రదాం స్వర్గపరాహ. అది జన్మము కర్మ ఫల ప్రదం. ఈ జన్మ ఎలా వస్తుంది, కర్మ ఫలప్రదాం జన్మ. అది అనమాట. కర్మ ఫలప్రదం వల్లే జన్మ వస్తుంది. ఎవడైతే కర్మ యొక్క ఫలాన్ని కోరరో వారికి జన్మ లేదు, అంతే. కర్మ యొక్క ఫలాన్ని ఎవరు కోరరో వారికి జన్మ లేదు. కర్మ యొక్క ఫలాన్ని ఎవరు కోరుతూ ఉంటారో వారికి జన్మ. కాబట్టి వీరు ఎలాంటి వారు, కర్మ యొక్క ఫలప్రదాన్ని కోరుతూ పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. కాబట్టి మాటి మాటికి పుట్టడం మాటి మాటికి చావడం, ఈ ఇందులోనే తిరుగుతారు. అది చేస్తూ పుడుతూ కూడా ఏమనుకుంటారు, దానికి తగినటువంటి క్రియా విశేష బహుళాం క్రియా విశేషం. ఇప్పుడు కొన్ని అధికమైనటువంటిది ఈ ఇండియానే మనం కొనాలనుకుంటున్నాం. ఇప్పుడు కొనాలంటే ఎంత డబ్బు ఉండాలి చెప్పండి. దీనికి బహుళాం క్రియలు ఉండాలి. ఒక క్రియ చేస్తే కొనలేం ఒక రాష్ట్రాన్ని. అందుకని దేశం మొత్తంలో కనీసం ఒక 100 ఫ్యాక్టరీలో పెద్దవి 200 ఫ్యాక్టరీలో పెడితే ఆ ఫ్యాక్టరీలు నడుస్తూ ఉంటుంటే అందులో వచ్చిన లాభం చేత ఇండియాని కొనగలం, అంతే కదా, లేదా కొనగలం. అందుకని ఇక్కడ చెప్తున్నాడు క్రియా విశేష బహుళాం. వీళ్ళు ఎప్పుడు ఖాళీ ఉండరు, క్రియ ఎప్పుడు విశేషమైన క్రియలు చేస్తున్నారు. క్రియ అంటే కర్మ. ఆ కర్మలన్నీ గొప్పగా చేస్తూనే ఉంటుంటాం. చూస్తూ ఇంకా అందులోనూ కూడా ఏ కర్మ చేస్తే ఏ ఫలం వస్తుందో వేదంలో చూస్తూనే ఉంటుంటారు. చూసి దొరికిపోయింది పాయింట్ మొదలు పెడతారు. ఆ యుద్ధం మొదలుపెట్టి అక్కడి నుంచి దాన్ని పొందడానికి ఈ విధముగా దేనికోసం భోగైశ్వర్య గతిం ప్రతి. ఇదంతా దేనికోసం అంటే వారు చేస్తున్నది భోగముల కోసము, ఐశ్వర్యములు ప్రతి అంటే గూర్చి. ఏమిటి ఐశ్వర్య గతిం, ఐశ్వర్య గతి అంటే ఐశ్వర్య ప్రాప్తిని కూర్చి, దానికోసమే కానీ ఇంకొకటి ఉందని చూడరు. దానిని ఇంకొక శ్లోకంలో వర్ణిస్తున్నారు. భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే. దానికే 3 శ్లోకాలు స్వామి వారు అక్కడ పెట్టున్నారు. భోగైశ్వర్య గతిం ప్రతి అంటే ఇది భోగైశ్వర్య ప్రసక్తానం. ఇంతకుముందు దేనికోసం చేస్తున్నారు, భోగముల కోసము ఐశ్వర్యముల కోసము ఆసక్తమైనటువంటి చిత్తము కలవారే ఆ పనుల్లో నిమగ్నమయ్యారు. అటువంటి చిత్తము కలవారులకు తయా అంటే అప్పుడు పై శ్లోకం తీసుకోవాలి. ఏమిటి తృతీయ భక్తి కదా, క్రియా విశేష బహుళయ నానా విధములైనటువంటి కర్మల ద్వారా చేతసాం ఈ చిత్తము అపహృత. అపహృత అంటే ఆయా విషయములు ఎద్ది తీసుకొని పోతూ ఉన్నది.
ఇంక దానికన్నా అన్య విషయం అంత ఎప్పుడూ లేదు. ఆ విషయములే ఆ సంసారంలో. ఇప్పుడు ఎలాగైతే సముద్ర మధ్యములో కానీ నది మధ్యములో కానీ ఒక సుడి తిరుగుతూ ఉంటుంటుంది. ఏమి ఆ సుడిలో పడినటువంటి పురుగు ఎప్పుడు కూడా సుడి నుంచి బయటకు రాదు. ఇది అలాగేనమాట. ఏవం ప్రవర్తితం. ఈ చక్రం ఏంటి? మాటి మాటికి పుట్టడం, మాటి మాటికి చావడం, ఇంకా నేను పెద్దగా కావడం అనే దాంట్లోనే తయా అపహృత చేతసాం, దాని ద్వారా అపహరించబడినటువంటి చిత్తము గలవారి. దీని ద్వారా భోగైశ్వర్యం ఆసక్తి కలవారి, దానికి సంబంధమైన క్రియలు చేస్తామని ఆ క్రియల ద్వారా అపహృతమైనటువంటి చిత్తము కలవారి. ఏం చేస్తున్నారు వీరు? వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే. వీరికి ఇది కలుగుతుందా? వ్యవసాయాత్మకమైన నిశ్చయాత్మకమైన బుద్ధి. ఏమి నిశ్చయాత్మకం? ఇప్పుడు మనకు అనేక యోగాలు ఉన్నాయి, భగవద్గీతలో అనేక రకరకాలుగా ఉన్నాయి. అలాగనే సాంఖ్యయోగం ఉంది, అలాగనే పతంజలి యోగశాస్త్రం ఉంది, అలాగనే ఉపనిషత్తులు ఉన్నాయి. వీటి ద్వారాగా ఏదైతే నిశ్చయాత్మక బుద్ధి, వీటి ద్వారా బుద్ధి అంటే ఏంటి? జ్ఞానం. ఏమి నిశ్చయం అవుతుంది? దేహేంద్రియముల కంటే విలక్షణమైనటువంటి ఒక చైతన్యమును నేను అన్నటువంటి బుద్ధి. ఆ బుద్ధి అంటే ఏమిటది? ఏకాగ్రత. ఏమి? జ్ఞానం. సమాధి అంటే ఏకాగ్రత. అటువంటి బుద్ధి ద్వారా సమాధౌ న విధీయతే. వీరికి ఎప్పుడూ కూడా ఆ సంప్రజ్ఞాతము కానీ అసంప్రజ్ఞాతము కానీ కేవలము ఏమి మోక్షం అన్నటువంటి సమాధి కానీ న విధీయతే. అది ఎప్పుడు ఇతనికి ప్రాప్తం అవ్వదు. ఎందుకు అవ్వదు? చిత్తమంతా అది ఇంకా రాస్తున్నాడు అందులో. ఆఢ్యోపి జనవానస్మి ఓర్ణ్యోస్తి సదృశోమయ యక్షే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞాన విమోహిత. ఆఢ్య, నేను ఇప్పుడు నాకు ఈ సంవత్సరంలో 10 లక్షలు ఉన్నాయి, మళ్ళీ సంవత్సరానికి 20 అవుతాయి, మళ్ళీ సంవత్సరానికి 40 అవుతాయి, అక్కి పెడుతుంటాడు. ఆఢ్యోపి జనవానస్మి. ఎప్పుడు దాన్ని నేను ఇంచుమించు షష్ఠపూర్తి చేసుకునేసరికి 60 కోట్లు అయిపోతాయి అనుకుంటాడట. ఇది వాడు ఎందుకు? ఏమి? ఆఢ్యోపి జనవానస్మి కోణ్యోస్తి సదృశమయ సదృశ మయ మయా సదృశ అన్య కహ అస్తి. లోకంలో ఒక్క లేడు. టాటా బిర్లా గొప్పడు అనుకుంటున్నాం కానీ అతడు కూడా నాకు సమానుడు కాడు అంటాడట. కోణ్యోస్తి సదృశమయ యక్షే దాస్యామి మోదిష్య. నన్ను ఎవడైనా పొగిడాడంటే, నా మీద 100 జయంతిలాగా 100 శ్లోకాలు రాశాడంటే వాడిని నేను కొన్ని కోట్లు ఇచ్చేస్తా. ఎందుకంటే యక్షే ఏమి దాస్యామి మోదిష్యే, నన్ను చక్కగా భజించాడు. వాడు ఇంకా దేవుడిని పూజించకూడదు. నేనే దేవుడిని పూజించను అనుకో, నేను వాడికి దేవుడు ఎక్కడున్నాడు ఎప్పుడు ఇస్తాడో తెలియదు కానీ నేను ప్రస్తుతం ఇచ్చేస్తా 1 కానీ 2 కోట్లు కానీ అంటాడు. ఎందుకంటాడు? అజ్ఞాన విమోహిత. కాబట్టి అజ్ఞాన విమోహుడే ఈ మాటలు అంటూ ఉంటుంటాడు అని చెప్పారు. అందుకని ఇక్కడ ఈ శ్లోకంలో దాన్ని వివరిస్తున్నారు. అవిద్యాయాం అంతరే అంటే ఈ యొక్క ఘనీభూతమైన తమస్సులో వర్తమానా వేష్ట్యమానా అంటే పుత్రపాశాది తృష్ణాపాసితే స్వయం వయం ధీరా అంటే ప్రజ్ఞావంత. నాకంటే ప్రజ్ఞ కలవాడు ఇంకొకడు లేడు అంటాడు. అన్నమేంటి? పేపర్లో కూడా వేసిస్తాడు ఈయనే ప్రజ్ఞావంతుడని. ఇంక అందరికీ తెలియాలి కదా, అప్పుడే కదా. అందుకని ఇంకా అంటాడు పండితాహ అంటే శాస్త్రకుశలాహ. శాస్త్రములో నాయంత కుశలుడు ఇంకొకరు లేడు. ఎందుకు? నేను అనేకమైన క్రియలు చేసి 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 ఇంత సంపాదించాను కాబట్టి నా అంతటి కుశలుడు ఇంకోటి శాస్త్రంలో లేడంటాడు. అది మన్యమానాహ ఈ విధంగా తనకు తానే అభిమానించుకుంటాడు. ఇంకేమి? దంద్రమ్యమానాహ కుటిలాం అనేక రూపాం గతిం. అది కుటిలాం అంటే వక్ర మార్గమైనటువంటి అనేక రూపము గతిని పొందుతుంటాడు. అనేక రూపగతులు అంటే ఈ జన్మలో పుడతాడు, మన జన్మ ఇంకోటి పుడతాడు, మళ్ళీ జన్మ ఇంకో పుడుతుంటాడు. ఇలాగా అనేక గతుల రూపంలో పుడుతూనే ఉంటాడు. కానీ శ్రేయార్థమైనటువంటిది ఆ పరమతత్వాన్ని తెలుసుకోవడానికి అర్థం. ఇలాగా కుటిలం అనేక రూపాం గతి మిచ్చంత జర మరణ రోగాది దుఃఖై పర్యంతి. అదనమాట. అది ఈ విధంగా పరిగచ్చంతి. అవును మూఢాహ. మూఢాహ అంటే ఏమి? అవివేకిన. అది మూఢాహ అంటే వివేకము లేనివారలు. అంధేన ఇస్తున్నాడు. అంధేన అంటే ఏమి? దృష్టి విహీన. అంధేన అంటే ఏం? దృష్టి లేనటువంటి వారు.
నియమానాహ విషమే పథి. అది దృష్టి లేని వాడికి ఇంకొక దృష్టి లేని వాడు త్రోవ అడిగినప్పుడు నియమానాహ ఇతడు తీసుకెళ్ళిపోతున్న త్రోవల్లో విషమే పథి. విషమంటే సామ్యమైన మార్గం కాదు, విషమం. ఒక ముండ్ల మార్గం వీడు వెళ్ళిపోయాడు అనుకోండి, వాడు వెనక వీడు కూడా ఆ మండలో పోతాడు. ఒక గోతిలో పడ్డాడు అనుకోండి, వీడు కూడా గోతిలోనే పడతాడు. అందుకు చెప్తున్నారు విషమే పథి యథా బహవః అంధాః మహాంతం అనర్థం పృచ్ఛంతి గచ్చంతి. ఈ విధముగా సకలానర్థాలు పొందుతూ ఉన్నారు అనేకుడు. ఆ విధంగా అవిద్య అనేది అజ్ఞానంతో కూడి చేసినటువంటి క్రియలు వాడు కూడా అనేకమైనటువంటి వక్ర మార్గాల్లో పడిపోయి ఆ తత్వాన్ని తెలుసుకోడని ఈ శ్లోకంలో మనకి చెప్పుకున్నారు. ఎందుకో చెప్తున్నారు ఇది? ఇటువంటి వక్ర మార్గమైనటువంటి గతికి కారణమైనటువంటి అవిద్య నుండి నీవు నివర్తింపబడ్డావు అన్నటువంటి విషయం జ్ఞాపన చేయడానికి చెప్తూ ఉన్నాడు ఇప్పుడు ఇది. అతైవ మూఢత్వాత్తు, ఆ మూడు కారణంగా అంటే మూఢుడు అవడానికి కారణంగా ఇంకో శ్లోకం చెప్తున్నారు. న సాంపరాయ ప్రతిభాతి బాలం, న సాంపరాయ ప్రతిభాతి బాలం ప్రమాద్యంతం విత్తమోహేన మూఢం, ప్రమాద్యంతం విత్తమోహేన మూఢం అయం లోకో నాస్తి పర ఇతి మాని, అయం లోకో నాస్తి పర ఇతి మాని పునః పునర్వశమాపద్యతే మే, పునః పునర్వశమాపద్యతే మే. అయితే ముందు శ్లోకంలో చెప్పినటువంటి ఈ అజ్ఞానము, ఈ మూఢత్వము ఉన్నందువలన వాని యొక్క గతి ఏమిటి అని ఈ శ్లోకం నిర్ణయిస్తున్నాడు. ఆ జ్ఞానం తెలుసుకోకుండా అదే అజ్ఞానములో మాటి మాటికి పుడుతూ మాటి మాటికి కోరికలతో ఉంటూ ఉన్నవాడి గతి ఏమిటంటే చెప్తున్నాడు. నా సాంపరాయ ప్రతిభాతి. అది నా సాంపరాయ అంటే సమ్యక్, సాంప్రాయ అంటే అంటే సమ్యక్, పరాయ అంటే పరలోక సంబంధమైనటువంటి విషయాన్ని చక్కగా నా ప్రతిభాతి, అతను ఎప్పుడు తెలుసుకోలేడు. అతని ఏంది ప్రతిభాతి అంటే ఆ విశేషం ఎప్పుడు గోచరించదు. ఎవడేందో అవిద్యాయామంతరే ముందు శ్లోకంలో చెప్పినటువంటి అజ్ఞానంలో ఉన్నవానికి నా సాంపరాయ, ఆ పరా ఉత్కృష్టమైన గతిని ఎప్పుడు పొందలేదు. ఏమి? బాలం ప్రమాది అంతం విత్తమోహేన మూఢం. కాబట్టి ఇతడు ఎవడు? బాలం. బాలం అంటే ఏమిటి? అజ్ఞానం. బాలం అంటే ఇక్కడ చిన్న కురవాడు కాదు. ఏ శాస్త్రం ఎవడికి తెలియదో ఆ శాస్త్రంలో వాడు బాలుడు. అన్ని శాస్త్రాలు అందరూ తెలుస్తాయా? ఒకరి వేదాంతం తెలుస్తుంది, ఒకటి న్యాయం తెలుస్తుంది. ఇవి న్యాయం వాడికి వేదాంతం న్యాయం తెలియదు అనుకో, వీడు అక్కడ బాలుడే. మరి దాన్ని అభ్యసించాలి కదా మొట్టమొదటి నుంచి. అందుకే బాలం అంటే అజ్ఞానం. ఇక ప్రమాద్యంతం, అదేమిటి? ప్రమాది అంతం. ఎందుకోసం? విత్తమోహేన మూఢం. ఈ ప్రమాదం ఎందుకు పొందుతున్నాడంటే ఆ బాలం అజ్ఞానం కలవాడు విత్తమోహేన ధనాది లోభేన, మోహము చేత మూఢం ప్రమాద్యం అంతం, ఆ యొక్క మూఢముగా ఉండి ఆ ప్రమాది స్థితిని పొందుతున్నాడు. ఇక అయం లోక నాస్తి పర ఇతి మాని. అతడికి ఏమిటి? అయం లోక అంటే ఈ లోకము కన్నా పరలోకము ఇంకొకటి ఉన్నదని అతని బుద్ధికి గోచరము కాదు. అతడు ఎప్పుడు నమ్మడు. ఈ లోకం పరలోకం అంటే ఇక్కడ ఏమిటి? ఈ యొక్క శరీరం పోయిన తరువాత ఆత్మ ఉన్నదా లేదన్నాడు కదా. నీ విషయం ఉందా? వాడెప్పుడు ఆత్మ ఉన్నదో లేదు ఈ విషయం చింతించడు. వాడెప్పుడు చింతించడు. ఎందుకంటే వాడికి శరీరం ఉన్నప్పుడే శరీరమే ఆత్మ అనుకుంటాడు, అతిరిక్తమైన ఆత్మని తలంచడు. కాబట్టి అయం లోక నాస్తి పరహ ఇతి మాని. పరహ అంటే ఇతరమైన లోకము ఈ లోకము కంటే ఉన్నదని ఎప్పుడు అనడు, నమ్మడు. మాని అంటే ఈ విధంగా తలుస్తాడు.
మాని అంటే ఈ విధంగా అతడు భావిస్తాడు. ఆ కారణం వలన పునః మే వశం ఆపద్యతే. అది చెప్తున్నాడు యమధర్మరాజు. ఈ కారణం వల్ల మాటికి పుట్టడం మాటి చదవడంతో నా వశం అయిపోతున్నాడు అతడు. నా వశం అంటే యమలోకకి పోతున్నాడు, అదనమాట. ఇంకేమిటి అతడి వశం అంటే అతడిలో లీనమైపోతాడని అర్థం ఏమిటి? నా వశం అవుతాడంటే వాడు నా లోకానికే వస్తూ ఉంటుంటాడు. మాటికి పోవడం, పుట్టడం, చావడం, మళ్ళీ నా లోకానికి వస్తాడు, నా లోకం నుంచే పోతూ ఉంటుంటాడు. కానీ ఎందుకంటే వాడు ఇంకో లోకం ఉందని వాడికి తెలియదు కదా, దానికని చింతించలేదు కదా, అందుకని నా లోకానికి వస్తున్నాడని చెప్తున్నాడు. ఈ విధంగా భాష్యకారులు నా సాంపరాయ ప్రతిభాతి సంపర ఈయతే ఇది సంపరాయ. సంపర అంటే సమ్యక్ పర సంపర, ఈయతే గచ్చతి ఇది అంటే వెళ్ళడానికి వెళ్ళడు కాబట్టి. అంటే ఇక్కడేటి సంపరాయ నా సంపరాయ అంటే ఏంటి? పరలోక ప్రాప్తి. పరలోక తత్ ప్రాప్తి ప్రయోజన అని ఇచ్చున్నారు. ఇది పరలోకం తత్ ప్రాప్తి తత్ ప్రయోజనం. ఇది సాధన విశేష శాస్త్రీయ సాంపరాయ. అంతవరకు విడదీశారు ఈ సమాసం. ఇటువంటిది సచ బాలం అవివేకినం ప్రతి నతి భ్రాతి. అది శ్లోకంలో ఉంది కదా, న సాంపరాయ ప్రతిభాతి బాలం. బాలం అంటే అజ్ఞానునికి ఈ పరలోక యాత్ర గమన విశేషాన్ని నా ప్రతిభాతి. ఆ పరలోక యాత్రాగమనం ఏమిటది? పరాపర బ్రహ్మ ప్రాప్తి కాలే ప్రారబ్ధ విగమనానంతరం ఇత్యర్థః. ఇప్పుడు పొందుతున్నాడు ఈ అపర బ్రహ్మప్రాప్తి కాలముందు. పరమంటే అపరమంటే, పరమంటే ఏమిటి? శ్రేష్టమైనటువంటిది. నా పరం అపరం. అపరమంటే శరీరము, పరమంటే శరీరానికి భిన్నమైన ఆత్మ. అదనమాట. ఇది ప్రారబ్ధ విగమనానంతరం. ఎప్పుడైతే ప్రారబ్ధం ఉన్నంత వరకు శరీరం ఉంటుంది. ఎంత జ్ఞాని అయిపోయినా ప్రారబ్ధం ఉంది కదా, ఆ ప్రారబ్ధం ఉన్నంత వరకు శరీరం ఉంటుంది. ఎప్పుడు ప్రారబ్ధం పోయిందో ఉన్నప్పుడు కూడా జీవన్ముక్తుడయ్యాడు. జీవన్ అంటే జీవిస్తూ ముక్తుడు. జీవించి ఉన్నప్పుడే నేను శరీరేంద్రియముడి కన్నా ప్రత్యేగాత్మ స్వరూపం తెలుసుకున్నాడు. ఉన్నప్పుడు తరువాత ఏమయ్యాడు? ఇంకో దగ్గరికి పోడు. నేను చెప్పుకున్నాను కదా, ఏమి నతస్య ప్రాణాః ఉత్క్రామంతి అత్రైవ సమలీయంతే. తస్య ఆ యొక్క ఆత్మనిష్ఠుని యొక్క ప్రాణాః ఉత్క్రామంతి నా ఉత్క్రామంతి. బ్రహ్మలోకం కానీ యమలోకం కానీ ఏ లోకము నా ఉత్క్రామంతి. అత్రైవ ఇక్కడనే సమలీయంతే. కాబట్టి అటువంటి ప్రాప్తి ప్రయోజనం ఎవరికి కలుగుతుంది? వివేకికి. ఇతరు బాలం కాబట్టి అజ్ఞాని కాబట్టి ఆ ప్రాప్తి నా ప్రతిభాతి. అదేనమాట. ఇక సాధన విశేష శాస్త్రీయ సాంప్రాయ. ప్రమాద్యంతం అంటే ప్రమాదం కుర్వంతం. ఏం ప్రమాదం? ఇక్కడ గొతులో నూతులో పడిపోయిన ప్రమాదం కాదు ఇది. ఈ ప్రమాదం చెప్తున్నాడు. పుత్ర పశ్వాది ప్రయోజనేషు ఆసక్త మనసం ప్రమాద్యంతం. అది ఇక్కడ ప్రమాదం అంటే ఇంకేమీ లేదు. పుత్రుల యందు, పశువుల యందు, ఇల్లు వాహనాల యందు అదే ప్రయోజనముగా అంటే ఇక్కడ ఉంది. అన్నీ ఉండొచ్చు, కానీ ఉద్దేశం ఇది. ఇక్కడ ఉద్దేశం అన్నీ ఉంటాయి. ఇవన్నీ మన శరీర యాత్ర సంబంధించినవని ఏమి వివేకులు తెలుసుకుంటూ దీనికి అతిరిక్తంగా ఇంట్లో ఉండే సాధించుకుని పోతారు మోక్షానికి. ఇతరేమిటి? అదే ప్రయోజనముగా ఉన్నటువంటిదే ఇప్పుడు ప్రమాద్యంతం. అది మానసం తథా విత్తమోహేన విత్త నిమిత్తేన అవివేకేన తస్మాత్ ఆచ్ఛన్నం సంతం. దీని ద్వారా ఆచ్ఛన్నం కప్పబడి ఉన్నది. దీని ద్వారా ఏం కప్పబడి ఉన్నది? ఆయన యొక్క ప్రతిభాతి అంటే ప్రతిభ వివేకము ద్వారా బుద్ధిని నిశ్చయాత్మక చేయవలసిన బుద్ధి ఏమైంది? వీటి ద్వారా కప్పబడి ఉంది. ఎంత దీపమైనా కొండ మూత వేస్తే దీపం యొక్క కాంతి బయటకు వస్తుందా? దీపం లోపల మన ప్రజ్వలితూనే ఉంది. అలాగనే దీపం ఇక్కడ ప్రజ్వలితూనే ఉంది. ఆ దీపం మీద మనము మట్టి కొండ మూత పెడితే దీపం ఎవరు తెలుస్తుంది? నా ప్రతిభాతి. అదనమాట. అలాగనే ఇతని బుద్ధి వివేకంతో ఉన్న ఈ పుత్ర పశువు ఈ పాశాది మోహమైనటువంటి అజ్ఞానం అనే కొండ ద్వారా మూతపడి ఉంది. అందుకే అతనికి ఇది నా ప్రతిభాతి అని చెప్తున్నాడు.
న ప్రతిభాతి. అయం ఏవ లోకః యోయం దృశ్యమానః స్తన్యపానాది విశిష్టః నాస్తి పరః అదృష్టలోకః. ఈ దృశ్యమానమైనటువంటి ఈ భోగ సంపత్తి అయినటువంటి జగత్తు కంట భిన్నమైనది ఇంకొకటి లేదు అని మాని. మాని అంటే ఏమిటి? మరణశీల. అది ఇక్కడ మాని అంటే మరణశీల. మనం మరణశీలం చేస్తాం, అతడు మరణశీలం చేస్తాడు. మనం ఏం మరణం చేస్తాం? ఇందులో ఉండి ఇదంతా మిథ్య, దీనికన్నా పరమాత్మ నేనని మరణం చేస్తూ అహం బ్రహ్మ అయిపోతున్నాడు. అతడు ఏం చేస్తున్నాడు? దీనికంటే ఇంకొకటి లేదు, ఇదే మనకి సత్యము, ఇదే మనకి శాశ్వతం అనుకొని ఆ గతిని పొందుతున్నాడు. అందుకు మాని అంటే మరణశీల అన్నాడు. ఈ విధంగా మరణం చేస్తూ ఆయన దుర్గతిని పొందుతున్నాడు, అతిరేక్తంగా మరణం చేస్తూ సద్గతిని పొందుతున్నాడు. ఇది తేడా. అందువలన పునఃపునః జనిత్వ మాటి మాటికి పుట్టి వశం మదధీనాత్తు మా ఆపద్యతే. ఇది మృత్యోర్మమ, మృత్యు అయినటువంటి యమధర్మరాజును అయినటువంటి నా లోకానికి మాటి మాటికి వాడు వస్తూ ఉంటుంటాడు, నా దర్శనం మాత్రం చేసుకుంటూ ఉంటాడన్నాడు. కాబట్టి జనన మరణాది లక్షణ దుఃఖ ప్రబంధారూఢయేవ భవతీత్యర్థః. లాస్ట్కి అర్థం ఏమిటి? నా దగ్గరికి వస్తున్నాడంటే అర్థం ఏమిటంటే జనన మరణాది లక్షణమైనటువంటి దుఃఖ ప్రవాహంలో బంధింపబడుచున్నాడు. అది కాబట్టి ఈయన ఆయన దగ్గరికి వెళ్ళి కూడా ఇప్పుడు బంధింపడలేదు. ఏమంటారు? కట్టుతో నచికేతుడు ఆయన దగ్గరికి వెళ్ళి కూడా బంధింపడలేదు. చూడండి, అది విశేషం. ప్రాయేణ హి ఏవం విధ ఏవ లోకః అంటున్నాడు యమధర్మరాజు. ప్రాయేణ అంటే తరచుగా, ఏవం విధ ఈ ప్రకారం ఉన్నవారు ఎక్కువ మంది లోకంలో ఉన్నారు. ఏమి మాటి మాటికి నా దగ్గరికి వచ్చి పోయేవారే ఎక్కువ మందిగా ఉన్నారని చెప్తూ ఉన్నాడు అనమాట. ఇక ఎస్తు శ్రేయోర్థి ఉపోద్ఘాతిస్తున్నాడు కొంచెం వచ్చే శ్లోకానికి. ఎస్తు శ్రేయోర్థి సహస్రేషు కశ్చిత్ ఏవ ఆత్మవిద్భవతి తద్విధ యస్మాత్. మొదట చెప్పున్నాడు శ్లోకం ఈ యొక్క బొల్లిలో మొట్టమొదట శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేతౌ సంపరీత్య అన్నాడు. ఏమి ఈ రెండు, ఒకటి శ్రేయో మార్గము, ఒకటి ప్రేయో మార్గం. ప్రేయస ఏమి శ్రేయ, ధీర ఏమి దాన్ని స్వీకరిస్తాడు. ధీరుడు ప్రేమని కంటే శ్రేయాన్ని స్వీకరిస్తాడు. మంద ప్రేయో వృణీతి అని అది చెప్పి ఇప్పుడు చెప్తున్నాడు. దానికి ఎవడైతే శ్రేయోధి, శ్రేయస్సు అంటే ఏమిటి? కళ్యాణకారకమైనటువంటి ఆత్మవిజ్ఞాన సంపత్తిని కోరుతాడో వాడు చెప్తున్నా. అతను ఎవడంటే సహస్రేషు కశ్చితు అంటున్నాడు. ఈ శ్రేయో మార్గాన్ని కోరినవాడు కొన్ని వేలలో ఒక్కడు ఉంటాడు. ఏమి చాలామందిలో కశ్చిదేవ ఆత్మవిద్భవతి. సహస్రేషు కశ్చిదేవ కొన్ని వేలలో ఈ ఆత్మవిత్తు భవతి త్వత్తు విధ మళ్ళీ అంటున్నాడు ఇక్కడ. ఏమి నీవలే ఈ శ్రేయో మార్గాన్ని కోరిన వాడు కొన్ని వేలలో కొన్ని లక్షలలో ఒక్కడుంటాడు అని చెప్తున్నాడు ఇప్పుడు. అంటే ఇప్పుడు ఏమిటి? నేను శ్రేయో మార్గంలో కోరినటువంటి వారిలో అగ్రగణ్యుడని బోధపరుస్తున్నాడు. అందుకని చెప్తూ ఉన్నాడు ఇంకొకసారి దాన్ని శ్లాఘిస్తూ, ఎలాంటిది ఈ మార్గము, నీవు చాలా చక్కగా దీన్ని ఎన్నుకున్నావు అని మరొకసారి వర్ణిస్తున్నాడు తత్వజ్ఞానాన్ని. శ్రవణాయాపి బహుభిర్యో న లభ్యః శృణ్వంతోపి బహవోయం న విద్యుః ఆశ్చర్యో వక్తా కుశలోస్య లబ్ధా ఆశ్చర్యో జ్ఞాతా కుశలానుశిష్టః శ్రవణాయాపి బహుభిర్యో న లభ్యః శృణ్వంతోపి బహవోయం న విద్యుః ఆశ్చర్యో వక్తా కుశలోస్య లబ్ధా ఆశ్చర్యో జ్ఞాతా కుశలానుశిష్టః. అది చెప్తూ ఉన్నారు.
మొట్టమొదటే ఉపోద్ఘాతంలో చెప్పున్నాడు. ఈ శ్రేయో మార్గమైనటువంటి దానిని అది అది ఈ శ్రేయో మార్గాన్ని సూచించినటువంటి సత్కథలను అంటే సత్సంగములను, ఈ శ్రేయో మార్గాన్ని సూచించినటువంటి సత్సంగములను. ఇప్పుడు మనం పెట్టుకున్నది ఏమిటిది? సత్సంగం. సత్ అంటే ఏమిటి? సత్ అంటే దేన్ని అంటారు? అది సత్ అంటే సత్యం. అది కూడా మంచిదే. సత్యం అంటే ఏమిటి? త్రికాలాబాధ్యత్వం, సత్యత్వం. 3 కాలములలో నాశరహితమైన వస్తువేదుందో అదే సత్, అది సత్యం. అయితే సత్తు సంఘం. సంఘం అంటే కలియిక. ఇప్పుడు దేనితో కలియిక? 3 కాలములలో నాశరహితమైన వస్తువుతో కలియడమే మనం సత్తు. అయితే మరి కలియాలంటే ఆ వస్తువు ఎక్కడ కనబడడం లేదు కదా, దాంతో ఇప్పుడు కలియగలం మనం అంటే అందుకు చెప్పాడు సత్ అంటే సత్పురుషుడు. అదనమాట. అది దాన్ని ఎలా కలియడం అంటే ఇది ద్వారా కలుగుతుంది. సత్ అంటే సత్పురుషుడు. సత్పురుషులతోటి సంఘం అదనమాట. వారితో కలిస్తే ఆ సత్పదార్థం గోచరమవుతుంది. అది ఎందుకు? ఈ సత్పురుషుడు సజ్జనుడు ఏం చేస్తాడు? సత్తు సంబంధమైన విషయాల్ని ప్రబోధిస్తాడు. ఈ ప్రబోధిస్తూ తన బుద్ధికి ఎక్కించుకుంటూ తద్వారా ఆ పరమాత్మతో కలుస్తాడు. అందుకనే మనం సత్సంగం పెట్టుకుంటాం, సత్సంగం అంటాం. ఏమి సత్సంగం వల్ల లాభం ఏమిటి మనకి? సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్. అది ఇక్కడ చూడండి, జీవన్న ముక్తి, చచ్చిన తర్వాత ముక్తి కాదు. జీవన్ అంటే కంటిన్యూషను, జీవించి ఉన్నప్పుడే ముక్తి. అది అంటే ఇప్పుడు ఏంటిది? అరువు బేరమా నగదు బేరమా? చెప్పండి. అరువు బేరం కాదు, నగదు బేరమే. ఎందుకంటే ఉన్నప్పుడే మనకు కావాల్సి వస్తూ ఉంటుంటే అరువు బేరం ఎలా వద్ది? మనం లేనప్పుడు వస్తే కదా అరువు బేరం. అందుకని మనదంతా నగదు వ్యాపారం అన్నమాట. ఏమి ప్రత్యక్షంగా కనబడుతున్నటువంటిది. అందుకని సత్సంగత్వే. అది సత్సే సంఘం చేసినందువల్ల ఏమొస్తుంది చెప్పండి? తర్వాత ఇది ఆశ్చర్యంగా కనబడుతుంది అందరికీ. సత్పురుషులతో సంఘం చేస్తూ ఉంటుంటే సంఘరహితం వస్తుంది. అంటే మరి రేపు ఆపుతో మనకి సంఘం లేకుండా పోతుందని అర్థం. అంతే కదా? ఇప్పుడు పదానికి అర్థం అంతే కదా అవుతుంది. సత్సంగత్వే నిస్సంగత్వం. ఈరోజు అందరూ సత్సంగం చేసుకుంటే రేపు ఒకటికి సంబంధం లేకుండా పోతూ ఉంది. ఇదే అభిప్రాయం. అంటే ఈ అభిప్రాయం బట్టి జీవన్ముక్తి వస్తుందా? సదా కలుస్తుంటే కదా వస్తుంటారు. అందుకని చెప్తున్నారు ఇది అభిప్రాయం కాదు. ఏమి సత్సంగం చేసుకుని నిస్సంగం వస్తే ఇంక సత్సంగం చేసాం, రేపటి నుంచి భార్య భర్త చూడరు, ఏమి కొడుకు తల్లి, ఎందుకంటే మనం సత్సంగం చేసుకున్నాం అందుకాబట్టి మేమంతా నిస్సంగమని ఎవరు పిలిచిన వారు పరక్కొట్ట పోతుంటే రేపు సత్సంగాన్ని కూడా మనకి ఎవరు వెళ్ళనేవారు. అర్థమైందే? దాని తర్వాత ఆత్మ జీవన్ముక్తులు కాలేదు. కాబట్టి ఇక్కడ నిస్సంగము అంటే దేనితో సంఘం లేకుండా ఉండడం? మనము సంపాదించినటువంటి సంఘము యొక్క తత్ఫలము శరీరాన్ని అంటుకుంటాకే మనసుకు అంటుకుంటే చెప్పండి. ఇప్పుడు వింటూ ఉన్నామా? ఆ వింటున్న దాని యొక్క ఇది మంచిది ఇది చెడ్డది అన్న విషయము శరీరం గ్రహిస్తుందా? మనసు గ్రహిస్తుందా? అది మనసు గ్రహిస్తుంది కదా. అందుకని ఇప్పుడు చెప్తూ ఉన్నాడు మనస్సు ఏమి అనేకములైనటువంటి విషయ వాసనలతో అనేక జన్మ సంస్కారాలతో సంఘం పడిపోయి ఉంది. మనస్సు అనేది అనేకమైనటువంటి విషయ వాసనలతో అనేక జన్మల సంస్కారాలతో, ఒక జన్మ కాదు, దాన్ని అంతా అంటి పెట్టుకొని ఉంటుంటుంది. అది అందుకే మనకు తెలియని కూడా గుర్తు చేసేస్తుంటుంది ఇంకా పోతున్నప్పుడు ఆ సంస్కారం. అందుకని ఆ సంస్కారములతో ఏమి సంబంధపడి ఉంది? మనస్సు సంబంధపడి ఉంది. ఆ మనస్సు సంబంధపడి ఉన్నప్పుడు అప్పుడు ఏమవుద్ది? ఓ మనస్సు అడిపోతుంది. ఒక్కొక్కనికి శాస్త్ర విరుద్ధమైన కర్మల యందు అనేక జన్మ నుంచి వాసన ఉంది కదా, ఆ వాసన చేత మనసు పోతుంది. అందుకని ఆ వాసన వాసన తీసుకోకపోతే మనం చిన్న ఉదాహరణ చెప్పుకున్నాం, గుర్తుంది దినం వాసన. ఒక దినం చెప్పుకున్నాం మనం, ఎవరికైనా గుర్తుందా? ఇంకొకటి ఇంకా వాసన ఏమంటే ఒక ఇంట్లో గుర్తొచ్చేస్తాయండి. అది అంతే. ఒక ఇంట్లో లేక ఒక ఆయన కొడుకు పుట్టాడు. అర్థమైందా? ఆ కొడుకు యొక్క సేవకి నర్సు వెళ్ళింది. ఇప్పుడైనా గుర్తొచ్చిందా?
నర్సు వెళితే సేవ చేస్తూ చేస్తూ ఉండేటప్పుడు నర్సు చేతిలో ఉంగరం లేదు. సరే సరే చెప్తాను అయితే ఇవి చెప్తాను. అయితే ఒక నర్సు ఏమి ఆ యొక్క లేక కొడుకు పుట్టాడు అతనికి. వెళ్ళిన తర్వాత సేవ చేసింది. సేవ చేస్తూ బయటకు వచ్చి సగం సేవ చేసి చేతులు కొడుక్కొని మళ్ళీ సేవ చేద్దామని వస్తే చేతిలో ఉంగరం లేదు. ఈ ఉంగరం లేకపోతే అటు ఇటు నేను వచ్చేటప్పుడు ఎక్కడ పడిపోయిందా తోవని తెలియదు. మళ్ళీ అట్టించి ఇటు వచ్చి చూస్తూ ఉంటుంటే వాళ్ళు చూసి ఏమిటి ఎంతసేపు విలంబం చేస్తున్నావు, సగం పని పెట్టి పూర్తి పని చేయన్నారు. ఉంగరం అయ్యా ఉంగరం పోతే పోయితే నాకు లేక కొడుకు పుట్టాడు, కొత్త ఉంగరం నీ ఎంత ఉంగరం పోయింది పోవిత్తా 6 తోళం ఇచ్చేస్తాలే తొందరగా పని కానీ అన్నారు. సరే మళ్ళీ వచ్చింది. పంచాయి చేస్తూ ఉంటుంటే ఈ కుర్రవాడి చేతిలో ఉంది. ఈ కుర్రవాడు పట్టుకోండి గట్టిగానా. ఎందుకు పట్టుకున్నాడు అని అనుకుంటే వీడు పూర్వం గజ దొంగ. వీడిని పట్టుకున్నవాడి గవర్నమెంట్ ₹1,00,000 ఇస్తాను ఈనాడు పత్రికలు అన్నింటిలో విషయాలు. అయినా దొరకలేదు. అక్కడ ఎవరు చెక్కలేదు అన్నమాట. ఆ చెక్కకపోతే ఆ వాసన ఉండిపోయింది. ఈ పుడుతూ ఉంటుండేప్పుడే ఆ మరియమ్మ చేతిలో ఉంగ చూసి టక్కును కొట్టేశాడు. ఎందుకంటే ఆ వాసన అనేక జన్మ వాసన ఉందా, ఆ వాసన ఉందా ఊరు పెట్టాడు. అందుకని ఈ మనస్సు అనేక సంబంధమైనటువంటి వాసనలతో కూడిపోయి మనకు తెలియకుండా పోతూ ఉంటున్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఈ సత్సంగంలో విషయాలు నేర్చుకుంటాం. ఈ మనస్సు నీ వాసనలతో పోయావంటే నీవు అజ్ఞానంలో పడతావు. ఏమి నీ వాసనలో బాగా పట్టిన చేస్తే ఏమి ఈ మాంసాహారం తినడమని అబద్ధం ఆడడం అనేకమైన పనులు నీకు అభ్యాసపడిపోయి ఉన్నాయి. కాబట్టి నువ్వు వాటి నుంచి విడిచిపెట్టడం లేదు. నా పరదారాం గచ్చెత్తని చెప్పింది చూడండి. అనేక జన్మల నుంచి మనస్సు దానికి సంబంధ పని చేస్తే ఇప్పుడు లోకములో ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారో తెలుసా? ఈ ఒక్క ఎందుకు వాళ్ళు సత్సంగం చేయడం లేదు. అందుచేత అదే అనుకోని సత్యం అనుకుని పోతున్నారు. పాపం వాళ్ళ వల్ల తప్పు లేదు. వాళ్ళు కూడా ఏమిటంటే ఇది సత్యం అనుకుంటున్నారు, ఫండమెంట్ ఇది అనుకుంటున్నారు. కానీ వాళ్ళ విచక్షణ జ్ఞానం వాళ్ళు చేయడం లేదు. కాబట్టి అనేక మంది తాగుతూ ఉన్నారు. ఏమి సురాపానం తాగుతూ ఉన్నారు. ఆ సురాపానం చేస్తూ ఉండేటప్పుడు అది శాస్త్ర విధే. అది ఆ సురాపానం చేస్తూ ఉంటుంటే ఏమి అది దేనికి సంబంధం చెప్పండి? మనస్సుకి. ఏం చెప్పింది? నా సురాం పిభేత్ అని చెప్పింది శాస్త్రం. సురాపానం మా పిభేత్ అని చెప్పింది. ఏమి శాస్త్రం? ఎప్పుడు కూడా మద్యపానం చేయకూడదని. ఎందుకు? చేసినందువల్ల అతనికి హాని, ఆ కుటుంబానికి హాని. ఎందుకు? తెచ్చుకుంటుంది ₹100 తెచ్చుకుంటాడు. ఏమి అదంతా ఖర్చు పెట్టిస్తాడు. ఇంట్లో బియ్యం గింజలు ఉండవు, ఏమీ ఉండవు. కాబట్టి ఆ పనులు చేసే స్థితులకు హాని చెప్తాడు. ఇవన్నీ వాసనలు పోతూ ఉన్నాయి. ఈ వాసనా సంస్కారాలతో దేని మనసుకి సంబంధం పడింది. ఇది రోజు వింటూ ఉంటుంటే ఈ విధంగా చేయడం తప్పు, ఈ విధంగా చేయడం తప్పు, ఇది మంచిది అని సత్సంగం వింటూ ఉంటుంటే ఈ నిస్సంగం ఏమవుతుందంటే ఆ మనస్సు ఆ దుర్విషయముల నుండి, దుష్ట సాంగత్యము నుండి సంగరహితం అవుతుంది. అది నిస్సంగం. సత్సంగం వల్ల నిస్సంగం అంటే అది నిస్సంగం. అంతేగా అందరిని విడిచిపెట్టి అడిగిపోవడం కాదు. ఇక్కడ ఒకరికొకరు మళ్ళీ రేపు మాట్లాడకుండా ఉండడం కాదు. ఇది నిస్సంగం. సత్సంగత్వే నిస్సంగత్వం. ఇంకా ఇది ఒక్కటి అయిపోయిందే, తర్వాత ఏమీ లే. అలా మెట వేసుకొని 3 నిమిషాలు చేసుకోవచ్చు పనులేదు. నిస్సంగత్వే నిర్మోహం. అయిపోయింది. సంఘం ఉంటే కదా మోహం. సంఘం ఎప్పుడు లేదో వాటి అధిక మోహం ఉండదు. సామాన్య మోహం లేకపోతే సంసారం నడవదు. ఏమంటారు? సామాన్య మోహం అందరికీ ఉండాలి. ఏమి ఆశ్రమస్తుడికి కూడా శిష్యుడంటే గురువు, గురువు అంటే శిష్యుడు, శిష్యులంటే గురువుకి, శిష్యులు ఇవి మోహం, సామాన్య మోహం. ఇది లేకపోతే ఏం నడదు. కానీ ఇక్కడేమిటి? అత్యంతమైన శాస్త్ర విరుద్ధమైన మోహం. అది సామాన్యం ఉండాలి. భగవద్గీత చెప్పింది కదా, ధర్మ అవిరుద్ధో భూతోషి ఏం చెప్పింది? కామోస్మి భరతర్ష. ధర్మ అవిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్ష అన్నాడు. ధర్మానికి విరుద్ధమైన కామం ఏదో అది నా స్వరూపం అన్నాడు. ఇప్పుడు ఇది తప్ప. ధర్మానికి విరుద్ధముగా అని కోరిక ఏది ఉందో అదేమిడే, అదే నా స్వరూపం. దాన్ని సేవించావా నన్నే పొందుతావు. ఇది ఎక్కడ ప్రతిబంధకం కాదు. ఇది ఏమి సంఘం మనకు దుష్ట సంఘం చేయదు. కాబట్టి ఈ నిస్సంగం ఎప్పుడు వచ్చిందో నిర్మోహం. అది ధర్మానికి విరుద్ధమైన విషయమునందు ప్రీతిని కలిపేది మోహం. ధర్మానికి విరుద్ధము కాని విషయమునందు కోరుకుండేది మోహరహితం. ఇది ఇక్కడ రహస్యం. కాబట్టి ఇప్పుడేమొచ్చింది? సత్సంగత్వే నిస్సంగత్వం.
నిస్సంగత్వే నిర్మోహత్వే అది నిశ్చలత. ఎప్పుడు మోహరహితమైంది ఇంకేముంది? ఎక్కడైతే మనస్సుకి ఆసక్తమైగా ఉంటుందో, చిత్తంలో అధికమైన ఆసక్తం, ఇక్కడ కూర్చొని అక్కడ పోతుంది. ఎలా అంటే నీరు పల్లానికి పోయేటట్టుగా అన్నీ తలుపులేసుకొని పట్టు చేతులు కానీ పట్టు బట్టలు కట్టుకొని మనం లోపల కూర్చున్నా దీనికన్నా ఆసక్తి దాని ఎందు ఉంది. ఏమి దీనికన్నా ఆసక్తం అనేక ఏమి గంటల తరబడి దాని ఎందు ఉంది. అందుకని మన మనస్సు అవుతుంది ఈ కృష్ణుడు వదిలి దీనికి వ్యతిరేకం. ఎప్పుడైతే ఈ నిర్మోహమైందో అప్పుడేమైంది? తత్వం యథార్థం నిశ్చలమైపోతుంది. మనస్సు అక్కడ నిలుస్తుంది. నిశ్చల తత్వే జీవనం. యథార్థ స్వరూపం తెలుసుకోవడం ఇంకేమిటి? జీవనం. అటువంటి జీవన్ముక్తికి సంబంధమైన విషయములు ఎక్కడైనా సత్సంగాలు జరుగుతూ ఉంటుంటే అది చెబుతూ ఉన్నాడు ఎవరు? ధర్మరాజు. శ్రవణాయాపి బహుభుర్యో నలభ్య. చదివేశారు కదా? చదివేశారు కదా? సరే. అందుకు ఇటువంటి విషయములు శ్రవణము చేయుట కూడా చాలామందికి అరుదు అన్నాడు. ఏమి ఈ విషయాలు ఉన్నాయి కదా, ఇటువంటి విషయాలన్నీ కూడా ఇవి శ్రవణము చేయడానికి మనసు రాదు. ఎందుకు? ఆత్మతత్వం శ్రవణం కర్తుం బహునా అవకాశం నాస్తి. ఏవైనా శ్రవణం చేస్తారు. పని లేకపోతే మధ్యాహ్నం 3 గంటలకి పడుకొని లేచిన తర్వాత గడపలో కూర్చుంటే ఇంక వాళ్ళని వీళ్ళని పిలుచుకొని 4 గంటలైనా సత్సంగం పెట్టుకుంటారు. అర్థమైందా? అందులో మహా ఆసక్తి ఉంటుంది చాలామంది. ఇంకా వంట టైం అయిపోయినా పర్లేదు, భర్తగారు వచ్చి టైం అయింది అంతసేపులే 1/2 గంట వండిస్తాను అంటారు. కానీ ఆ సత్సంగం మాత్రం వేడు. దాని ఎందు ఆసక్తమైన చిత్తం అధికమాట. అందుకుంటాడు ధర్మరాజు. అయ్యా ఇటువంటి సత్సంగం ఉంది కదా, దీని ఎందు తత్వశ్రవణ ఫలం అత్యంత పుణ్యప్రదాయం. ఇంకోటి ఉంది, ఈ సత్సంగంలో అర్థం కాకపోయినా పర్వాలేదు. యజ్ఞయాగాదులు పూజలు చేస్తే పుణ్యం వస్తుందో అంతకన్నా 10 రెట్లు పుణ్యం ఎక్కువ వస్తుంది. ఇక్కడ మనం ఏకాదశి వ్రతాలు అవి చేస్తుంటుంటాం కదా, అవన్నీ మనకు ప్రయోజనం అప్పుడు కనబడుతున్నాయా? కనబడదు. అలాగనే వీటి ప్రయోజనం వాటికన్నా 10 రెట్లు ఎక్కువ. ఇది అర్థం కాకపోయినా వింటే అంత ప్రయోజనం అన్నమాట. సరే, ఇటువంటి వినడానికి కూడా బహుభిర్యో నలభ్య అన్నాడు. ఈ ఒక సత్సంగమైనటువంటి పరమాత్మ యొక్క సంబంధమైనటువంటి ఆత్మజ్ఞాన సంపత్తి విషయాలు శ్రవణాయాపి బహుభిర్యో నలభ్య. ఇవి అందరికీ దుర్లభం అవడం లేదు. ఇక అందులో చెప్తున్నాడు శృణ్వంతోపి. అసలు శ్రవణం చేయడానికే కొన్ని వేళలో ఒకడికి ఇది పుణ్యం రావడం కష్టం. ఇప్పుడు శృణ్వంతోపి వింటారు, శ్రవణం మాత్రం అందరము వింటాం. శృణ్వంతోపి బహవః యం నవిద్యుః. యం ఈ ఆత్మతత్వంని దేన్నైతే మనం చెప్పుకుంటున్నామో, బహవః అనేకులు నా విద్యుః దీనిని తెలుసుకున్న జాలరు. ఎందుకంటే అంత ఏకాగ్రత వినరు. స్వామివారు కథ చెప్పినట్టుగా అంతా పట్టిందే మేము చెప్పిందల్లా అడుగుతారు. అడిగితే ఏమన్నా ఒకడు రీచ్ మధ్యలో అంతా పట్టింది కానీ స్వామి ఇంకా తోక పట్టలేదు అన్నాడు. కథ అందరికి గుర్తుంది కదా? గుర్తులేదా? చెప్పండి. ఉంది. కాబట్టి అంటే సారం ఏమీ లేదు. ఈ స్వామిని ఉపన్యాసం చెప్పి అలాగ అక్కడ ఒక ఎలుక రంతనం పోవడం చూస్తున్నాడట, రావడం పోవడం. రెండోసారి పోయేటప్పుడు చూస్తే సగం వెళ్ళింది, సగం ఇంక వెళ్ళే. అంతలో గురువుగారు అడిగారు, చెప్పింది అంతా పట్టిందని. అంతా పట్టింది కానీ తోక పట్టలేదు అన్నాడు. ఇప్పుడు ఎక్కడుండో తోక రాలేదు. ఆత్మతత్వం ఇస్తే ఆత్మకు తోక ఎక్కడ ఉందో అందరూ ఆలోచిస్తున్నారు. కాబట్టి అతను ఎక్కడ ఏ తోక అంటే ఏం లేదు స్వామి అందులో పోతుండే, ఇళ్ళకి సగం వెళ్ళి చూశాను ఇంకా సగం పట్టలేదు అన్నాడు. అందుకని అందుకోసం ఏమిటంటే శృణ్వంతోపి బహవః విన్నప్పటికి కూడా దీనిని తెలుసుకోజాలనుకుంటున్నారు. ఇక చెప్తూ ఉన్నారు ఆశ్చర్యో వక్త కుశలః. అది వక్త ఈ ఆత్మతత్వాన్ని చెప్పేవాడు కూడా ఆశ్చర్య అంటే అరుదు అని అర్థం. ఆశ్చర్యం అంటే అరుదు, చాలా అరుదు అంటాం కదా, అంటే తక్కువని ఇది చెప్పేవాడు. అందుకని వక్త ఆశ్చర్య. ఈ ఆత్మతత్వం అని చెప్పే వక్త కూడా అరుదన్నాడు. ఇక అస్య కుశలః లబ్ధ ఆశ్చర్య అన్నాడు. అస్య ఆత్మతత్వం యొక్క
వినడానికి కుశలమైనటువంటి బుద్ధిగల శిష్యుడు కూడా అరుదు అన్నమాట, అరుదనమాట. కాబట్టి ఆశ్చర్యో జ్ఞాత. జ్ఞాత అంటే జ్ఞాతం యోగి అంటే జ్ఞాత అంటే తెలుసుకోదగినవాడు. దీన్ని తెలుసుకోదగినవాడు లభించడం కూడా అరుదు అని అర్థం. అది కుశలానుశిష్ట. ఇంకోటి, గురువు చక్కగా చెప్పినప్పటికీ అది చక్కగా తెలుసుకొని ఆచరణలో పెట్టుకున్నవాడు కూడా అంటే ఈ ఆత్మ విషయము గొప్పది. ఎందుకు గొప్పదైనా సరే ఈ విషయం పట్టదు. పట్టిందే జన్మ పావనం అయిపోయింది అంతే. ఇది ఇంచుమించు 100లో 10% పట్టినా చాలు, ఇది పునర్జన్మ మళ్ళీ లేదన్నమాట. అందుకని ఇది పట్టడమే కష్టము అంటూ ఉన్నాడు. అది చెప్తూ ఉన్నాడు. భగవద్గీతలు ఏం చెప్పారు చెప్పండి. దీనికి శ్లోకం దాని కింద రాసినారు చూడండి. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి. అది ఇదే తత్వాన్ని దాన్ని తీసుకొచ్చారు. సహస్రేషు మనుష్యాణం ఐ మీన్ వేల కొలది మనుష్యులలో, మనుష్యాణం సహస్రేషు కశ్చిత్తు యతతి సిద్ధయే. అర్థమైందే? కశ్చిత్ ఒకనొకడు దీనికోసం ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ బాగా గమనించుకోండి. ఇప్పుడు మన జూబ్లీహిల్స్లో ఎంతమంది ఉన్నారు, మన విషయం తెలిసిన కూడా ఎంతమంది ఉన్నారు, దీనికి వచ్చిన వాళ్ళు ఎంతమంది, మనం ప్రయత్నం చేసేవాళ్ళు మనం అన్నమాట. కొన్ని వేలలో 1000 తీసుకుంటే ఇప్పుడు మనం ఎంతమంది వచ్చాం, అన్ని వేలలో అంతమంది ఇక్కడ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరం పొందుతామా అంటే చెప్తున్న భగవానుడే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి. ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ఇలాంటి వారు మనమందరం కొన్ని వేల మంది అయితే అందులో ఒక్కడేమిటి నా యథార్థ స్వరూపాన్ని తెలుసుకుంటున్నాడు. ఎలా అంటే ఇప్పుడు సామాన్య ఉదాహరణ అర్థం కావాలేదా, వసంతకాలం వచ్చింది, మన వాకట్లో మంచి పెద్ద మామిడి చెట్టు ఉంది అనుకుందాం. ఆ చెట్టు చక్కనైనటువంటి పుష్పాలు బాగా పూసాయి. మనం అనుకుంటున్నాం, ఆహా ఈ సంవత్సరం మామిడికాయలు ఇంచుమించు మనకి 4000 తక్కువ కావు అనుకున్నాం. మొట్టమొదటి ఏమనుకున్నా 4 ఎందుకు పుష్పాలను పెట్టి మనకు వచ్చే ఫలాలు 4000 తక్కువ రావనుకున్నాం. ఈలోగా మంచి పడింది అనమాట, అంత అర్థమైంది. మన దిక్కుమాలిన మంచి పడిపోయి రోజు సగం పుష్పాలు కింద పడింది. ఇక పిందెలు ప్రారంభమైనాయి. ఇప్పుడు లెక్క వేసుకున్నాం కనీసం మనకి 2000 తప్పక వస్తాయి అనుకున్నాం. ఇంకా ఈ పింజలు కాస్త పెద్ద అవుతుంది, ఇవి వచ్చి అందులో ఏదో పడి చిన్న చిన్న గాయలు వచ్చి సగం పింజలు పడిపోయి మళ్ళీ ఒక 15 రోజుల పైన కొనుక్కున్నా కనీసం ఒక 1000 అయినా అవుతాయి అనుకున్నాం. ఇదేమైంది, పెద్దవైన తర్వాత మంచి వడవడ వానలు వచ్చి మళ్ళీ వర్షాలు వచ్చి గాలి వచ్చి ఇప్పుడు మనం 4000 అనుకునేవి పండ్లు వచ్చేసరికి కనీసం 40, 100, 200 లెక్కలు వచ్చాయి. ఎలాగైతే ఆ విధంగా ఉంటుందో ఇది చాలా కష్టమన్నమాట. కష్టం అంటే ఏమీ లేదు, నేను చెప్పాను కదా, దేహవద్భి కష్టమవాప్యతే. దేహమునందు అభిమానము కలవారులకు అవ్యక్తమునందు ఆసక్తమైన చిత్తము గలవారికి కష్టం ఎదుగు మంచిదే, దాని లేని వారికి ఇది కష్టము కాదు. అందుకు చెప్పారనమాట. ఈ విధముగా భగవద్గీత కూడా చెబుతూ ఉంది. కఠోపనిషత్తు ధర్మాన్ని స్వాముల వారు గ్రహించారు. అదే భాష్యకాల సంగ్రహంగా చెప్తున్నారు. శ్రవణాయాపి శ్రవణార్థం శ్రోతుమపి. అది శ్రవణము యొక్క ప్రయోజనం అంటే శ్రవణం చెప్పినట్టు తత్వాన్ని చక్కగా వినినప్పటికీ నలభ్య పొందలేకపోతున్నారు ఆ శ్రవణ ఇది అర్థాన్ని. ఆత్మ బహుభి అనేకై శృణవంతోపి. ఈ ఆత్మ విషయము అనేకుల ద్వారా వినినప్పటికీ బహవ అనేకే అన్యే ఎం ఆత్మానం న విద్యుహు. కొంతమంది విన్నప్పటికీ కూడా అందరూ కూడా ఈ తత్వాన్ని తెలుసుకొని ఉండలేకపోతున్నారు. ఎందుకు? అసంస్కృత ఆత్మన నవిజానీయు. సంస్కరింపబడినటువంటి అసంస్కృతం అంటే సంస్కరింపబడని చిత్తము కలవారు ఆ చిత్తముతో ఈ ఆత్మను ఎప్పుడు తెలుసుకుని జాగరు. సంస్కరింపబడడానికే ఇప్పుడు మనం ఇవన్నీ చేస్తున్నాం. తెల్లవారి పూజ చేసినా, గురువుగారు చెప్పిన మంత్రాన్ని మనం ధ్యానించినా, అతిథి అభ్యావతిని భోజనం పెట్టుకున్నా, మనం ఈ సత్సంగాలు పెట్టుకోవడం దేనికంటే మన చిత్తము మన మనసు సంస్కరింపబడడానికి.
ఎప్పుడు సంస్కరింపబడిన చిత్తం అయిపోయిందో వెంటనే పొందుతుంది. అందుకు భాష్యకారులు చెప్పున్నారు, అసంస్కృతానాం ఆత్మాన న విజానీయు, దీన్ని తెలుసుకోలేరు. కించ మరియు వక్తాపి ఆశ్చర్య, అద్భుతమైనటువంటి విషయాలని చెప్పినప్పుడు వక్త కూడా మనకు దొరకడం కష్టం. ఎందుకు? అతడు కూడా చక్కనైనటువంటి శ్రోత్రియం బ్రహ్మనిష్ఠ ఉండాలి. కేవలం శాస్త్రం చదువుకున్నవాడు కూడా దీన్ని చెప్పలేడు. చెప్పినా అది ఎలాగుంటుందంటే, తుపాకీ లేకుండా మందు లేకుండా తుపాకీ పేలుస్తుంటే ధ్యేయం ఎలాగైతే సాధించలేమో ఈ చెప్పింది అలాగే ఉంటుంది. స్వాములు వారు మలయాళ స్వాములు వారు చెప్పున్నారు, అమ్మగారు పోయి వచ్చే దాంట్లో అధిష్టాన మందిలో రాసి ఉన్నారన్నమాట ఒక వాక్యం పైన, ఎంతవరకు నీ అనుష్ఠానము చక్కగా చేయబడునో అంతవరకే నీ మాట ఎందు విశ్వాసం నుంచి ఇతరులు ఆచరించేదని రోజు అమ్మగారి ద్వారం ఉంటుంది. ఒక పక్క అయ్యగారి ద్వారం ఒకటి, అమ్మగారి ద్వారం మీద ఈ వాక్యం రాసి ఉన్నారన్నమాట. ఏమిటి అందుకు ఏమి రాస్తున్నారు? ఎంతవరకు నీ అనుష్ఠానము చక్కగా ఆచరింపబడునో అంతవరకే నీవు చెప్పిన మాట ఎందు ఇతరులు విశ్వాసం నుంచి ఆచరించదని. ఎప్పుడు తన అనుష్ఠానం తాను లోపం వచ్చిందో ఇంకా ఆచరించారు. అందుకనే గండి రామకృష్ణ స్వామి ఉత్తరాయణ వచ్చారు ఒకసారి. ఉత్తరాయణలో 1986-87 ఆయన స్టేజ్ మీద వచ్చిన ఉదాహరణ చెప్పారు. ఈరోజు ప్రవక్తలు ఎలా ఉంటారు అంటే ఆయన ఒక విషయం చెప్పారు అన్నమాట. ఎందుకు ఆ విషయం అందరిలో దిగదని హృదయంలో ఒక ఆయన ఏం చేశాడంటే, సంగ్రహంగా చెప్తాను, అది చాలా కథలు అనుకోండి. అందులో సంగ్రహం, ఒక గృహస్థుడు అన్నమాట, భార్యాభర్తలు ఉన్నారు. అయితే వాళ్ళ చుట్టూ రామాయణాలు భారతాలు అన్నీ వినిపిస్తుంటారు. అందరూ పిలుస్తుంటారు. ఏమిటంటే రామ మందిరంలోనికి అక్కడక్కడ అందరూ పిలుస్తుంటూ వెళ్తుంటారు. సరే, ఆ ఒకరోజు ఏమైంది, అతనికి ఆ ఊళ్ళోనే పడింది ఉపన్యాసం, భాగవతం ఏదో సప్తాహం పడింది. ఆ ఊళ్ళో పై ఊర్లో వెళ్ళి వస్తున్నారు. సరే, ఊర్లో పడింది కాబట్టి అమ్మగారు ఉన్నారు. సాయంకాలం పోతూ ఉండేటప్పుడు ఏమండి ఈరోజు మరి ఏం కూర ఉండమంటారు, చెప్పిపోతే మంచిది కదా. ఇంకా ఏమో అది నేను చెప్పాలా మాటిమాటికి, ఏముంది మన ఇంట్లో ఎర్రకోడి ఉంది, ఆ నల్లకోడి ఉంది, నల్లకోడి ఈరోజు బుధవారం ఎర్రకోడి ఉండమని చెప్పారు. సరే చెప్పేసరి వెళ్ళిపోయారు. ఎర్రకోడి ఉండమని, ఎర్రకోడి అది ఉండమని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి స్టేజీ మీదకి వెళ్తే ఈవిడ అనుకుంది, అయ్యయ్యో మా భర్త గారు ఇంతవరకు ఊళ్ళో చెప్పలే, నేను ఈ వారం రోజులు విన్ని కాస్త జ్ఞానం సంపాదించుకోవడం మంచిది కదా. ఎంతసేపులే, రాత్రి 9 గంటలు 8 గంటలకు ఉపన్యాసం అవ్వదు. సరే, ఆ తర్వాత కూడా మా ఆయన గారితో ఎంతమందో మాట్లాడుకుని భక్తులు ఉంటారు కాబట్టి వారి ఇంటికి వచ్చేసరికి ఎంతసేపు ఈరోజు మిషన్లన్నీ కూడా అందులో వేస్తే 7 దాటే పోతుంటుంది, మా చక్కని పని చేసుకోవచ్చు, అర్ధగంటలో పని కదా అనుకొని ఈవిడ కూడా ఉపన్యాసం వెళ్ళిపోయింది. భర్త గారు వెళ్ళిన తర్వాత, ఈయన వెళ్ళిన తర్వాత ఈ అమ్మగారు చక్కగా ఎందుకు శ్రద్ధ మీద వెళ్ళేది కదా వినడానికి, అందుకని వెళ్ళింది. ఆయన మొట్టమొదటి స్టేజీ మీద ప్రారంభించారు. ఈరోజు మన యొక్క శీర్షిక చెప్పే ప్రసంగం ఏమిటంటే, గౌతమ బుద్ధుడు చెప్పాడు కాబట్టి అహింస పరమో ధర్మ, దీనికోసం మనం వ్యాఖ్యానించుకుంటూ అన్నాడు. అంటే అప్పుడే అహింస పరమో ధర్మ అంటే మనస్సు చేత కానీ, వాక్కు చేత కానీ, కాయం చేత కానీ ఏ జీవికి హింస పెట్టకూడదు, ఏ జీవిని చంపకూడదు, అటువంటి జీవుల యొక్క మాంసాన్ని కూడా మనం తినకూడదు అని ఈ విధంగా చక్కనైనటువంటిది పతంజలి చెప్పున్నాడు. ఏమి జాతి దేశ కాల సమయాన అవచ్ఛిన్న సార్వభౌమ మహావ్రతం అంటే ఈ అహింసా వ్రతం ఏంటి? అన్ని వ్రతముల్లో సార్వభౌమ అంటే సర్వాహ భూమయ యస్య అంటే సమస్తమైన అవస్థలు కొన్ని లిమిడిపోయి ఉంటాయి, అది సార్వభౌమం. ఇది చక్రవర్తితో సమానమని బ్రహ్మాండమైన ఉపన్యాసం ఈ విధంగా ఏం చేశాడు చెప్పేస్తున్నారు. అది చెప్పాడు. దేశ కాల సమయానవచ్చిన ఈ అహింస కూడా ఒక దేశంతో సంబంధం ఉండకూడదు. అంటే ఓ చేపలవాడు ఉన్నాడు, అతను అంటాడు నేను చేపలనే పడతాను కానీ అన్యాయని పట్టను అంటాడు. ఇప్పుడే జాతి హింస అయింది చేపలు. వాడేమనుకుంటాడు, కాశీ వెళ్ళేటప్పుడు గంగానదిలో నేను చేపలు పట్టను ఎప్పుడు కూడా ఏమి అంటాడు. అంటే ఇప్పుడేంటి దేశంతో ఆ హింస కూడింది. అలాగనే వాడే అనుకుంటాడు ఇవాళ ఏకాదశి కాబట్టి ఈరోజు నేను ఎప్పుడు కూడా వల వేయనంటాడు. ఏమి మర్నాడు మళ్ళీ వేస్తాడు. ఇంకా ఈ విధంగా హింస ఒకరితో సంబంధం ఉండకూడదు, ఎల్లప్పుడూ ఉండకూడదు. ఎల్లప్పుడూ దేశం కానీ కాలం కానీ జాతి కానీ. కొంతమంది ఏమిటంటే సమయం అనమాట, ఈ సమయం కొన్ని ఉంటాయి. గురువుగారు చెప్తారు ఏమిటంటే ఎవరైనా ఉపదేశం తీసుకుంటే మాంసాహారం మానమని చెబితే మానేస్తారు. ఇప్పుడు ఆలోచిస్తారు మా అమ్మాయికి వివాహం కాబట్టి ఈ 2 రోజులు ఈ సమయంలో తప్పదు, ఏమి
ఈ సమయంలో ఏదో వండి పెట్టిస్తే మనం ఎలాగ తినము కదా, ఆ సంగతి చూసుకుందామని ఆ సమయంలో కొన్ని ప్రేరేపిస్తుంటారనమాట. ఆ సమయము కూడా కుదరవు, ఏమి హింస చేయకూడదు అని ఈ విధంగా అంతా చెప్పాడు. ఇక్కడ కావాల్సిన 2 ముక్కలు కాబట్టి మనకి చెప్పి వాడు చూసి బా ఏమిటిది, ఒక్కడ ప్రాణం నొప్పించకూడదు, ఏ జీవుని చంపకూడదని చెప్పారు కదా, మరి ఎలా నాకు చెప్పిపోయారు ఎర్రకోడిని చంపమని. కాబట్టి నేను ఈరోజు ఈ కోడి మీద ఈ రోజు నుంచి నేను ఇంకేమో జీవిని చంపని నిశ్చయించుకొని వచ్చి వెంటనే వచ్చి ఆ తాళ్ళు 2 కోసేసి ఆ 3 కోడిని గని పాత్ర పడేసింది. పడిపోయి వంకాయ కూర బ్రహ్మాండంగా మువ్వంకాయ వండి పెట్టిందనమాట. ఈయన వచ్చారు రాత్రి 9:30కి. వచ్చి చూస్తే భోజనం కాడ కూర్చున్నాడు. అంటున్నాడు అంటే ఇంతకుముందు వండేటప్పుడు అట గోడలన్నీ వాసన ఉండేవాడు, ఇంట్లో గోడలన్నీ ఎక్కడా వాసన రావటం లేదు అని వంకాయ కూర తెచ్చిపెట్టి, ఏం నీకు మతి లేదా, ఏం చెప్పాను, చెప్పిన పని చేసుకోవడం తెలియదా, కోపం వచ్చింది. మీరే కదండి చెప్పారు స్టేజీ మీద ఏ ప్రాణికి హింస చేయకూడదు, ఎవరిని హింసించకూడదని చెప్పారు కదా. బుద్ధిమంతురాలా, అవి శాస్త్రంలో ఉంటాయి, ఆ విధంగా మనం చెప్పడం అంతేగాని అవన్నీ మనం ఆచరించుకోవడమా. ఇలాంటి బుద్ధి తక్కువ పని ఎప్పుడు చేయకు. ఎందుకంటే ఇప్పుడు లెక్చరర్స్ ఉన్నారు కాలేజీలో, ఏం చెప్తారు, చెప్తూనే ఉంటుంటారు ఉన్న వాళ్ళన్నా, అవన్నీ చెప్పుకుంటారా. అలాగే మనం కూడా శాస్త్రం నుండి చెప్పడం అంతే, జీవనోపాధి చేసుకుంటామండి మనం, ఇదంతా మన ఆచరణకే అన్నాడు. అందుకని ఇలాంటి ఆచరణ లేనటువంటి వేదాంతం ఉంటే ఈ యొక్క ఆధ్యాత్మికంలో విన్నవాళ్ళకి ఏమైనా పట్టుబడుతుందా అని ఆయన ఇప్పుడు చెప్పుకున్నారు. అందుకే మలయాళ స్వామి వారు కూడా ఈ వాక్యం రాశారు. అందుకు ఆచరణ ఉండాలి. అనుష్ఠానం లేని వేదాంతము కళాయి లేని పులుసు ఉంటుంది అన్నారు ఎవరు, మహర్షి మలయాళ స్వాములు వారు. అది కళాయి లేకుండా పులుసు వండితే ఆ పులుసు ఎందుకు పనికి రాకుండా ఎలా పోతుందో అనుష్ఠానం లేని వేదాంతం కూడా ఆ విధం చెప్పారు. అందుకని చెప్తూ ఉన్నారు ఇక్కడ ఈ విధముగా వక్త ఆశ్చర్యో వక్త. అటువంటి వక్త చెప్పేవాడు కూడా అనుష్ఠానముతో చెప్పినవాడు కూడా అరుదు అని చెప్తున్నాడు. ఇంకా దానిని కుశల యస్మాత్ ఆశ్చర్యో జ్ఞాత కశ్చిదేవ కుశల అనుశిష్ట. కాబట్టి వాడెప్పుడు అరుదో ఈ వినేవాడు కూడా అరుదు. అందుకని చెప్తూ ఉన్నాడు. ఈ విధముగా ఈ శ్లోకంలో మనకి ఈ తాత్పర్యాన్ని చెప్పారంటే ఇంకా తాత్పర్యం ఏమిటి, ఈ ఆత్మతత్వం వినేవారు కూడా కష్టమే, విన్నా అనుష్ఠానం పెట్టుకోవడం కూడా కష్టమే, అది పెట్టుకున్నా చివరి వరకు ఆ ధ్యేయములో ఉండి తత్వాన్ని పొందినవారు కూడా కష్టమే, అది చెప్తూ ఉన్నారు. అది ఎందుకంటే అటువంటి ఎన్ని ప్రలోభాలు ఇచ్చినా సరే వాటిని తిరస్కరిస్తూ నిశ్చయమైన బుద్ధి ఉన్నావు కాబట్టి నీవు చాలా గొప్పవాడవు, నీవు యోగ్యుడవు అని చెప్పడానికి ప్రశంస అన్నమాట. ఇక నా నా నరేనా వరేనా ప్రోక్తః ఏషః సువిజ్ఞేయో బహుధా చింత్యమానః అనన్య ప్రోక్తే గతిరత్ర నాస్తి అనీయాన్ హి అతర్క్యమనుప్రమాణాత్ నా నరేణ వరేణ ప్రోక్త ఏషా సువిజ్ఞేయో బహుధా చింత్యమానః అనన్య ప్రోక్తే గతిరత్ర నాస్తి అనీయాన్ హి అతర్క్యమనుప్రమాణాత్. అది నరేణ అవరేణ ఏషః నా, అది ఇంకా చెప్తూ ఉన్నాడు. ఇది పొందడము ఎవరి ద్వారా చక్కగా పొందబడుతుంది, ఎవరి ద్వారా చక్కగా పొందపడదు చెప్తున్నాడు. అవరేణ నరేణ నా, అది ఏషః ఆత్మతత్వం. ఈ తత్వము అవరేణ, అవరేణ అంటే ఏంటి, తక్కువ కలవాడు, హీనుడు, అల్పబుద్ధి కలవాడు, మందబుద్ధి కలవాడు, ఇవన్నీ అర్థాలు. అవరేనంటే ఇదనమాట. అంటే ఏంటి, అధికమైన మేధా లేనివాడు, మందబుద్ధి, అవివేకి, అజ్ఞాని అని అర్థం. ఇవన్నీ అర్థాలే. అవరేణ నరేణ, అటువంటి మనుష్యుని ద్వారా ఏషః నా, ఇది ఎప్పుడూ కూడా పొందపడదు అని చెప్పబడినది. ప్రోక్త అంటే చెప్పబడినది. అంటే అర్థం ఏమిటి,
అవివేకి ద్వారా ఈ ఆత్మతత్వము పొందగలదు. ఇక సువిజ్ఞేయ బహుధా చింత్యమాన. సువిజ్ఞేయ, సువిజ్ఞేయ అంటే ఏమిటి? సుష్టుం విజ్ఞాతుం యోగ్యం సువిజ్ఞేయం. చక్కగా తెలుసుకొనుటకు యోగ్యమైన వస్తువుని సువిజ్ఞేయం అంటాం. అది బహుధా చింత్యమాన, అనేక రకరకాలుగా ఈ వస్తువుని చింతిస్తూ ఉంటారు. ఎవరు చింతిస్తూ ఉంటారు? ఇది నిశ్చలమైనటువంటిదే, కానీ అవరేణ నరేణ అజ్ఞాని యొక్క అవివేకి యొక్క దృష్టిలో వారు ఏమిటిది? బహుధా, అనేక రకాలుగా చింతిస్తాడు. దాని భాష్యంలో మనం వివరిస్తారు. బహుధా అంటే ఈ ఆత్మ ఉన్నదా లేదా, ఇది కర్త, ఇది భోక్త, ఇది సర్వమా, ఇది అసర్వమా అనే తత్వం మీద నిశ్చల దృష్టి లేకుండా అనేక రకాలుగా చింతిస్తారు. ఇక అనన్యే ప్రోక్తే, అది అన్య నా ప్రోక్త ఇది అనన్య. అన్యం అంటే ఏమిటి? ఆత్మ కన్నా భిన్నమైన వస్తువుడు అన్యం, ఆత్మ విషయం అనన్యం. అటువంటి అనన్యమనందు ప్రోక్తే సతి చెప్పబడి ఉండగా గతి అన్యత్ర నాస్తి, అత్ర గతి నాస్తి. ఇక్కడ రెండు అర్థాలు. గతి అంటే ఏమిటి? మార్గం. మార్గం, గతి అంటే మార్గం. గతి అంటే ఏంటి? గమ్యం. గతి అంటే ఏంటి? పరబ్రహ్మ ప్రాప్తి, మోక్షస్థానం. ఏమంటారు? వీడికి వేరే గతి లేదంటే అర్థం ఏమిటి? అర్థం ఏమిటి? వేరైనటువంటిది మార్గం లేదు, వేరైనటువంటి స్థానం లేదు. అందుకని ఇక్కడేటి గతి? బ్రహ్మప్రాప్తి. ఇది సూక్ష్మం. ఈ గతి శబ్దము సూక్ష్మమైన మాట. ఏమిటి? భాష్యంలో వర్ణిస్తారు. ఎవరైతే తెలుసుకోదగినది తెలుసుకున్నారో వారికి ఇంకో గతి లేదు. తెలుసుకోదగినది తెలుసుకుంటే అన్యహ గతి నాస్తి, అది విడదీస్తారు. అనియాన్, ఇది ఎలాంటిది? అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మస్య జంతో నిహితో గుహాయాం. ఇది కూడా ఉపనిషత్తు చెప్పాను. కాబట్టి సమస్తమ యొక్క హృదయకముల్లో ఉంటూ అనియాన్, సూక్ష్మమైనటువంటిది, ఎవరికి కనపడదు. ఇక ఎలాంటిది? అతర్క్యం. అతర్క్యం అంటే తర్కముల ద్వారా పొందబడినది కాదు. నా తర్క్యం అతర్క్యం. ఇది అతర్క్యం అనుప్రమాణాత్. ఎందుకు? అణువు అవడం వల్లను, అనుప్రమాణము అవడం వల్లను ఇది తర్కించడానికి వీలు లేనిది. అదే స్థూలంగా ఉంటే మనము ఏ ఊహల చేత తర్కం అంటే ఊహ, ఏ ఊహం ద్వారాగా మనం పొందవచ్చు. సూక్ష్మం కదా, తర్కించడానికి వీలు కాని ఈ ఆత్మతత్వం. దీన్ని భాష్యకారులు ఇంకా చాలా సుందరంగా విడదీశారు. ఆత్మైక్య విజ్ఞానం దృఢే సతి ఆత్మని జ్ఞేయాంతరం అభావాత్. అంటే ఇక్కడ మొదటి నుంచి విడదీస్తాను. నా హి నరేణ. నరేనంటే ఏంటి? అవరేణ మనుష్యేన. అవరేనంటే ఏమిటి? హీనేన మనుష్యేన. హీనేనంటే ఏమిటి? ఇంకా ఇచ్చున్నాడు. ప్రాకృతి బుద్ధిన, అదేనమాట. ఏమిటి? ఈ ప్రకృతి సంబంధం 3 అర్థాలు ఇచ్చున్నారు. ఈ ప్రకృతి సంబంధమైనటువంటి బుద్ధి కలవాడు, ప్రకృతికి అధికమైన పరమాత్మ బుద్ధి లేనివాడు, అదేనమాట. అటువంటి వాని ద్వారా ఏతదుక్త ఆత్మ, ఇంతవరకు ఏదైతే చెప్పుకొని వస్తున్నామో ఆ ఆత్మ యం త్వా మాం పృచ్ఛసి. ఏ ఆత్మ? ఏ ఆత్మనైతే త్వా అంటే మాం త్వం, నీవు నన్ను అడిగావో. ఏమి? ఏ ఆత్మ సంబంధాన్ని నీవు నన్ను అడిగావో అది అవరేణ మనుష్యేన న జ్ఞాస్యసి, అది తెలుసుకోకూడదు. వరం అంటే ఏంటి? శ్రేష్ఠుడు. ఇంకొక అర్థం చెప్తున్నాను. వరం అంటే శ్రేష్ఠుడు, వరం అంటే శ్రేష్ఠుడు, అవరం అంటే శ్రేష్ఠుడు కానివాడు, అదనమాట. ఇంకా నానార్థాలు ఆయనకు వస్తూనే ఉంటుండే, అనేక అర్థాలు. వరం అంటే శ్రేష్ఠుడు, వరం అవరం అంటే శ్రేష్ఠుడు కానివాడు. అటువంటి వాడి ద్వారా అంటే అజ్ఞాని ద్వారా ఆత్మతత్వం ఇది తెలుసుకోబడదు. ఇంకా చెప్తూ ఉన్నారు. నహి, ఇప్పుడు సువిజ్ఞేయం ఉంది కదా, ఆ పదాన్ని చూసుకోండి. సు అంటే సుష్టు అని అర్థం. సు అంటే సుష్టు. ఇంకోటి ఏమిటి? సమ్యక్. 2 అర్థాలు. సువిజ్ఞేయం అంటే సు అంటే సుష్టు. ఏమంటారు కొంతమంది? ఏమోగా నాకు ఈవేళ సృష్టిగా లేదంటారు.
ఏమిటి సృష్టి అంటే ఏమిటి? తృప్తి. మనం ఏమంటాం? ఏమి ఈరోజు నాకు అంతగా అనిపించలే, ఆహారం అంత సృష్టి లేదంటారు. అంటే అర్థం ఏంటి? నాకు తృప్తి లేదని. అందుకు తృప్తి కలిగితే అదే సృష్టి అంటారు. అటువంటి సృష్టి అంటే ఇంకా సమ్యక్ లెస్సగా. విజ్ఞేయ. విజ్ఞేయ అంటే ఏమిటి? విశేషేణ జ్ఞేయ విజ్ఞేయ. జ్ఞేయం అంటే ఏంటి? జ్ఞాతుం యోగ్యం జ్ఞేయం. జ్ఞాతం అంటే తెలుసుకొనుటకు యోగ్యమైన వస్తువు ఏదుందో దాని పేరు జ్ఞేయం అంటారు. అది విశేషం అంటే బాగుగా తెలుసుకుంటే విజ్ఞేయం అంటారు. అదేమిటి? తృప్తిగా తెలుసుకుంటే సువిజ్ఞేయం. పదానికి అర్థమైంది కదా ఇప్పుడు. ఈ పదానికి ఏమిటంటే అది తృప్తిగా తెలుసుకుంటే ఏమి? బాగుగా తెలుసుకోవాలి, తృప్తిగా సంతోషంగా తెలుసుకుంటే సువిజ్ఞేయం. అటువంటి సువిజ్ఞేయం శక్య యస్మాత్ బహుధా న శక్య. అది ఎవరికి? అవరేన నరేనా న శక్య. ఎందుకోసం? బహుధా అనేక ప్రకారంగా